మీ దగ్గర అద్భుతమైన గాత్రం ఉంది. మా యేసయ్యను గురించి మీరు పాడుతూ ఉంటే నాకు వినాలనుంది. ముక్తి కోసం భగవద్రోహానికి పాల్పడమంటారా? ఇది ద్రోహం ఎందుకు అవుతుందండి? సూర్యుడి కాంతి వల్లే పద్మం వికసిస్తుంది, కొవ్వొత్తి వెలుగులోక. లోకనాథుడైన రంగనాథుని వైభవాన్ని కీర్తించడానికి నా కంఠం ప్రతిధ్వనిస్తుంది. కంఠం కోసినా నా నోరు అపవిత్రం చెయ్యదు. ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టదు ఇంకో దారి అన్నట్టు మీరొక్కరే ఉండి సాధించేదేముందండి? ఊరు దారి మార్చింది కదా అని సత్యం గతి తప్పదు. సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది. అంత మాత్రాన సూర్యుడి ప్రభ తగ్గినట్టు కాదు. ధర్మానికి పట్టిన ఈ గ్రహణం కూడా శాశ్వతం కాదు. తాండ్ర పాపరాయిల్లా డైలాగులు కాదండి. పెళ్ళీడు దాటిపోతున్న కూతురుంది, ఆమె గురించన్నా ఆలోచించండి. మీ మూర్ఖత్వానికి ఆమె జీవితాన్ని బలి చేయకండి.